వెల్కమ్ టు చీవియస్ వరల్డ్. ఈరోజు సంక్రాంతి సిరీస్ పార్ట్ 5. ఇదే లాస్ట్ వీడియో అండి. యాక్చువల్గా చాలా డిలే అండి, చాలా అంటే చాలా డిలే అయింది. ఇది ఏంటి అంటే నూజివీడికి దగ్గరలో 1 అవర్ జర్నీ తోటి మైలవరం అనేది ఒక ఊరు ఉంటుందండి. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కదా. ఆ మైలవరం ఊరిలో మా అమ్మమ్మ అండ్ మా మామలు ఉంటారు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఎవరు రావట్లేదండి, నేను మా కోడలు వెళ్తున్నాం. మా అన్నయ్య బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు, తీసుకెళ్తున్నాను మమ్మల్ని. సో ఇప్పుడైతే మేము టీవీఎస్ మీద నేను మా కోడలు వెళ్తున్నాం బస్ స్టాండ్కి. సో ఎవరు రానన్నారు, ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలోనే మేము అటు వెళ్ళాం కదండి, మచిలీపట్నం బీచ్ అదంతా తిరిగేసి వచ్చేసరికి అందరు టైర్డ్ అయిపోయారు. సో మా పిన్ని కూడా ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా రా అనేసి అంటే మేము జల్దీనే స్టార్ట్ అయినాం. అప్పటికి బస్ స్టాండ్కి వచ్చేసేసినాము. కానీ ఇక్కడ హాఫ్ అన్ అవర్కి బస్సెస్ అనేవి ఉంటాయంట. కానీ బట్ మరి ఐ మీన్ ఫెస్టివల్ సీజన్ అనో ఏమో కానీ వచ్చినాయి ఫుల్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలా లేటుగా వస్తున్నాయండి బస్సెస్ కూడా. మేము వచ్చినాం, మా అన్నయ్య ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ కూర్చున్నాము. ఈ స్టాప్ దగ్గరే ఈ నెంబర్ దగ్గర సర్టెన్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా బస్ స్టాండ్లో, ఈ నెంబర్ దగ్గర ఈ టైప్ ఆఫ్ బస్సెస్ ఆగుతాయి అనేసి. సో మేము మైలవరం బస్సు ఏది వస్తుందో అది ఎక్కుదాం అనేసి ఆగినాం. అక్కడ మా కోడలు వెళ్ళి టైమింగ్స్ అనేది చూడటానికి వెళ్ళిందట. సో నేనైతే ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడైతే బస్సు వచ్చేసిందండి. మేము బస్సులో కూర్చున్నాం, మంచిగా సెటిల్ అయిపోయినాం, నేను మా బాబు అండ్ మా కోడలు కూర్చున్నాం. మా పాపని మా మమ్మీ ఉంచుకుంటా, మీరు వెళ్ళేసి రండి, మళ్ళీ ట్రావెలింగ్లో ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడతావు అనేసి అంటే మేము వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడైతే ఎక్కిన హాఫ్ అన్ అవర్కి స్టార్ట్ అయిందండి బస్ అనేది. చిన్నగా క్రౌడ్ అనేది వస్తున్నారు, జనాలు అనేది వస్తున్నారు. ఇప్పుడైతే బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము అనేది వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఆంధ్ర అంటేనే గ్రీనరీ చాలా కనిపిస్తుందండి మనకి. ఎక్స్పెషల్లీ కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవే ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తుంటే నేను చాలా ప్రీవియస్ వీడియోలో మామిడి తోటలు చూపించే, ఇక్కడ మామిడి తోటలే. ఇక్కడ ఏంటి అంటే మామిడి తోటలు పెట్టుకుని ఇక్కడ ఎస్టేట్ లెక్క పెట్టుకుంటారండి. ఇక్కడ ఐ మీన్ వీళ్ళు పెంచుకునేటోళ్ళు చాలామంది ఇలానే చేస్తారు. మామిడి తోటలు అయితే ఈసారి అయితే చాలానే మామిడి పూత కూడా వచ్చింది. పోయినసారి అయితే మ్యాంగోస్ కూడా చాలా మ్యాంగోస్ అనేవి చాలా రీజనబుల్ అంటే చాలా చీప్ ప్రైజెస్కి వచ్చినాయండి అంత ముందుకు పోల్చుకుంటే. మేబీ ఇయర్ కూడా నేను అలానే వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేం కదండి. ఈసారి కూడా మామిడి పూత చాలా ఉంది. ఇక్కడ ఒక బస్ స్టాప్ దగ్గర ఆగిండ్రు దిగటానికి. సో చూడండి, ఇక్కడ చిన్నగా స్టాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒక 5 కిలోమీటర్స్కి ఒక స్టాప్, 5 కిలోమీటర్స్కి ఒక స్టాప్. మధ్యలో ఇంకా చాలా విలేజెస్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చెరువులు కూడా కనిపిస్తాయి, రొయ్యల చెరువు అని. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఐ మీన్ ఊర్లోకి ఎంటర్ అయినామండి. ఇది ఆల్ఫా, ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, పిజ్జా, బర్గర్, మన హైదరాబాద్లో ఏమేమి దొరుకుతాయో A to Z అక్కడ దొరుకుతాయి. ఇది అనేది కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇది క్రాస్ చేసుకొని ఇక్కడ నుండి ఊర్లోకి వెళ్ళటానికి ఒక 1.5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మనం వెళ్ళటానికి. సో ఇప్పుడైతే మనం ఇది క్రాస్ చేసుకొని చిన్నగా వెళ్తున్నాం. ఇక్కడ నుండి మాత్రం ఒక 5 మినిట్స్కి ఒక స్టాప్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ టర్నింగ్ కనిపిస్తుందిగా, అక్కడ టర్నింగ్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళి మేము కొంచెం యువతలకే దిగినామండి. బస్ స్టాండ్లో కూడా ఏం దిగలేదు, ఎందుకంటే మళ్ళీ బస్ స్టాండ్ నుండి ఇంటికి వెళ్ళటానికి లాంగ్ అయిపోతుంది అనేసి. సో మేము నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఆటోకి కూడా వెళ్ళొచ్చు, బట్ ఎందుకు అనేసి మేము కొంచెం ముందుకెళ్ళి దిగితే మాత్రం మేము బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దిగేసి మేము ఇంటికనేది స్టార్ట్ అయిపోయినామండి. సో ఈ రూట్లో ఇంటికి అనేది వెళ్తున్నాం. మీకు చూపిస్తాం ముందుకు వెళ్తే. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం యువతలకే పెద్ద కోట అనేది ఉంటుందండి. ఇది ఇక్కడ లక్కిరెడ్డి బాలరెడ్డి అనే ఉంటారండి, వీళ్ళు NRIs. బట్ ఇక్కడ వాళ్ళు కోట అవన్నీ కట్టుకున్నారు. ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయండి. ఇక్కడ చాలామంది వర్కర్స్ కూడా ఉంటారు ఆ కోటను మెయింటైన్ చేయడానికి. చూస్తున్నారు కదా, నేను ఇంకా మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటాను. చూడండి ఎంత పెద్ద కోట, లోపల కూడా చాలా గ్రీనరీ అండ్ చాలా బాగుంటుందండి. బట్ బయట వాళ్ళని ఎలో చేయరు మనల్ని. సో ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి, చాలా అంటే చాలా ఫేమస్. మొక్కులు అవన్నీ తీర్చుకుంటే మన హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి ఎలా ఎంత ఫేమసో ఆ ఊర్లో ఈ టెంపుల్ అనేది అంత ఫేమస్. చూస్తున్నారుగా కోట. ఈ టెంపుల్ కూడా నా చిన్నప్పటి నుండి చూస్తున్నాండి, చాలా డెవలప్ చేశారు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ నుండే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళాలి మనము. ఇదే అండి టెంపుల్. సో ఇది అనేది వివేకవర్ధిని స్కూల్ అనుకుంటా అండి, వివేకవర్ధిని అనుకుంటా ఐ థింక్.
వివేకానంద అనుకుంటా స్కూల్ నేమ్ అనేది. సో ఈ స్కూల్లోనే మా మామ వాళ్ళ పిల్లలు చదివారండి. సో ఈ స్కూల్ పక్క లైన్లోనే మా మామ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తా చూడండి, అదే మా మామ వాళ్ళ ఇల్లు అండి. శ్రీ వెంకట అని ఉంది కదా, ఆకుల వాళ్ళ ఇంటి నేమ్ వచ్చి ఆకుల. సో ఇది వెంకట సత్య సాయి అంటే మా చిన్న మామ వాళ్ళది పోర్షన్, అటువైపు మా పెద్ద మామ. సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చినాం. మేము మా అక్క వరుసకి అత్త అవుతుంది, బట్ మా మామ మేనమామని చేసుకుంది. సో అట్లా నాకు అక్క, మా మామకి నాకు మా మామ అవుతాడు, వరుసకి 2 అవుతుంది మా అక్క అత్త. సో ఇది మా చిన్నత్త వాళ్ళు, అంటే అందరు కంబైన్డే ఉంటారండి, వీళ్ళేం సపరేట్ ఉండరు. బట్ బెడ్రూమ్స్ మాత్రం ఒక ఫ్లోర్ మొత్తం వీళ్ళే ఉంచేసుకొని, ఒక సైడ్ మా చిన్నత్త వాళ్ళు, ఒక సైడ్ మా పెద్దత్త వాళ్ళు ఉంటారు. మా పెద్ద మామ వాళ్ళ బిడ్డ ఈమె బీటెక్ చదువుతుందండి. సో వీడియో తీస్తున్నాను, జంప్ అయ్యి రూమ్లో కొరుకుతుంది బాగా. సో ఈ రూమ్లో మా పెద్ద మామ ఉంటాడు. సో మా అత్త షాప్కి వెళ్ళిందండి, ఎందుకంటే మా అత్త మా మామకి మా ఇద్దరు మామలు జ్యూస్ షాప్ ఉందండి. సో ఇక్కడ నేను వచ్చేటప్పుడు ములక్కాయలని పల్లీలు తీసుకొచ్చానండి. మేము రాగానే మా మామ మా చిన్న మామ బిర్యానీ తెప్పించిండు. మేము బిర్యానీ తీసి మంచిగా కూర్చున్నాం ఇక్కడ మా అక్క తీసుకొచ్చిన అవి చెట్లతో తీసుకొచ్చినామండి పల్లీలు. సో మా అక్క డివైడ్ చేస్తుంది తీసుకొచ్చి. మా పిన్ని అంటే మా అమ్మమ్మ వెళ్ళిపోయిండ్రండి, లేట్ అయిపోతుందని అప్పటికే. సో ఇప్పుడైతే తినేయండి మా పెద్ద మామకి హెల్త్ బాగోక ఇంట్లో నుండి మా అత్తే వెళ్ళింది షాప్కని. సో మళ్ళీ నేను వీడియో తీయడానికి వచ్చిన. సో వీడియో తీయడానికి వస్తూ ఉంటే మళ్ళీ ముఖం దాపెట్టుకుంటుంది. ఇక్కడ మా మామని తీస్తుంటే మా మామ నవ్వుతున్నాడు. మా చిన్న మామ షాప్లో ఉన్నాడండి, మా అత్త కూడా షాప్లో ఉంది. నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను మా చిన్న మామని, మా అత్తని, అండ్ వాళ్ళ జ్యూస్ సెంటర్ని కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ మొత్తం ఇద్దరు కూర్చున్నారు, మా పెద్ద మామ వాళ్ళ కూతురు అని మా అక్క ఇద్దరు కూర్చొని మంచిగా దేనికి దానికి సపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ మా చిన్నోడు ఆడుతున్నాడు. మా చిన్న మామ వాళ్ళ కూతురు కూడా మా అమ్మమ్మతో పాటే హైదరాబాద్ అనేది వెళ్ళిందని. ఇక ఇది మా పెద్ద మామ వాళ్ళ కూతురు చిన్నమ్మే. సో ఇదే అండి మా చిన్న మామ వాళ్ళ షాప్. ఇది ఎగ్జాక్ట్లీ థియేటర్ దగ్గరే ఉంటుంది. సో ఈ థియేటర్ నేమ్ కూడా నాకు అంత ఐడియా లేదండి, అందుకని మీకేం. సో తిను మా మామ వాళ్ళ షాప్లో వర్క్ చేస్తుందండి. సో మా మామ బయటికి వెళ్ళండి, వెయిట్ చేయమని చెప్పిండు. సో ఇదే అండి మా మామ వాళ్ళ షాప్. ఇదే తినే అండి మా మామ వస్తున్నాడు చూడండి. సో అక్కడ మా మామని కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఒక 5 minutes అట్లా మా మామ జ్యూసెస్ అనేది పార్సల్ చేసాను. ఇక్కడ మా పెద్దత్త దగ్గరకు వచ్చినాము. తినేయండి మా పెద్దత్త, ఇందాక చూపించినా కదా మా పెద్ద మామ వాళ్ళ వైఫ్ అండి. సో మా మామకి హెల్త్ బాగోక ఇక్కడ మా అత్త ఉంటుంది. సో ఇక్కడ మా అత్త, అక్కడ మా చిన్న మామ పార్సల్ చేసి ఇచ్చిండు, ఇక్కడ మా అత్త మాకు చేసి తాగడానికి ఇచ్చింది. మేము తాగేసి బస్ స్టాండ్కి వెళ్ళామని బస్సెస్ అనేవి దొరకలే. సో కొంచెం వేరే ఏరియాకి వస్తే నూజివీడికి వెళ్ళి ఆటోలు దొరుకుతాయి అనేసి అంటే వేరే వైపుకి వచ్చి ఆటో అనేది ఎక్కినామండి. ఎందుకంటే ఇక్కడ లేట్ అవుతుంటే ఆటోలు కూడా దొరకవు, బస్సెస్ కూడా దొరకవంట. సో ఇక్కడతోటి సంక్రాంతి సిరీస్ అనేది ఎండ్ అయిపోయిందండి. మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం. చలో బాయ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం చీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.